మన చుట్టూ ఉన్నటువంటి ఆరా అనేది గ్రీన్ ఆర్ గోల్డ్ కలర్లో ఉంటే, మన ఆరా గోల్డ్ ఆరా అయి ఉంటుంటే, గ్రీన్ ఆర్ గోల్డ్ ఆరా అయితే అబండెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. మనం సంపదను ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము. సంపద అంటే ఏంటి? డబ్బు. అంతేకాకుండా మనకిష్టమైన వస్తువులు, మంచి మనుషులు, భూమి, పొలాలు, ఇవన్నీ కూడా అబండెన్స్, సంపదకు సంబంధించినవి. బంగారము, అలాంటి అన్నిటినీ మనం అంటూ ఉంటాం కదా, సకల సంపదలకు నేను కేంద్ర బిందువుని అని. అలా అన్నమాట. అబండెన్స్ అనేది మనతోనే ఉంటుంది ఇప్పుడు కూడా. ఆరా పవర్ అనేది గ్రీన్ ఆర్ గోల్డ్ ఆరా అయితే, అదే మన ఆరా పవర్ తగ్గిపోయి డల్గా ఉండి గ్రే ఆరా అనుకోండి, గ్రే కలర్లోకి మారితే అప్పుడేమవుతుందంటే స్కేర్సిటీ బ్లాక్స్ వస్తాయి. అంటే డబ్బు లేనితనాన్ని చూస్తాము. ఎప్పుడు గజిబిజి లైఫ్, టెన్షన్స్, భయము, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తాం మన లైఫ్లో. కాబట్టి మన ఆరా అనేది ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. హై వైబ్రేషన్లో ఉంటే వెల్త్ ఆపర్చునిటీస్ అనేవి సహజంగానే మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఆరా రెండు కూడా ఒకే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ప్రతిరోజు కూడా మీ లైఫ్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకున్నారనుకోండి, మీ లైఫ్లో సంపద ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఉదయం నిద్ర లేస్తూనే గ్రాటిట్యూడ్ తెలియచేయండి. మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో ఇప్పటి వరకు, ఎంత సంపదనైతే మీరు పొందారో వాటన్నిటికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పండి. అలాగే ఇంకో విషయం ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేది ఏంటి అంటే మనీ ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్లే. బంధువులు ఉంటారు, అన్నీ ఉంటాయి, గౌరవం ఉంటుంది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ప్రేమగా కూడా ఉండగలుగుతాము. అదే గజిబిజి టెన్షన్ లైఫ్లో అయితే మనం ఎవరితో కూడా ప్రేమగా ఉండలేము. అన్ని టెన్షన్స్ వల్ల మన లైఫ్ కూడా చిందరవందరగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండండి. భగవంతుడికి మీరు ధూపదీప నైవేద్యాలు పెట్టినా కూడా కృతజ్ఞతతో పెట్టడం అలవాటుగా చేసుకోండి. కృతజ్ఞత తెలపండి. ఇంత మంచి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు భగవంతుడా, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖచ్చితంగా చేయాల్సిన పనండి ఇది. కాబట్టి అలాగే వీక్లీ వన్స్, ఏ సాటర్డే కానీ సండే